2014లో ప్రపంచం భారత్ను గుర్తించాలని కోరుకున్న దేశం 2026 నాటికి ప్రపంచం భారత్ను సీరియస్గా తీసుకోక తప్పని శక్తిగా మారిందా? శాంతి సమయంలోనే అణు వార్ హెడ్ల కార్యాచరణ సిద్ధత, అగ్నిఫైలో ఎంఐఆర్వి సాంకేతికత, పెరుగుతున్న స్వదేశీ రక్షణ సామర్థ్యాలు ఇవన్నీ భారత వ్యూహాత్మక శక్తికి కొత్త నిర్వచనం ఇస్తున్నాయా? చైనా పాకిస్తాన్ సవాళ్ల మధ్య భారత్ చేపడుతున్న రక్షణ పరివర్తన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2014 సంవత్సరంలో ప్రపంచ వేదికలపైన భారతదేశం తన ఉనికిని గుర్తించాలని, తన స్వరాన్ని తీవ్రంగా పరిగణించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరిన స్థితి నుంచి నేడు 2026 నాటికి ప్రపంచానికి భారత్ని సీరియస్గా తీసుకోక తప్పని పరిస్థితిని కల్పించడం ఒక చారిత్రాత్మక మైలురాయి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా అంచనాల ప్రకారం భారతదేశం శాంతి సమయంలోనే తన అణు వార్ హెడ్లలో కనీసం 12 అణు వార్ హెడ్లను మొట్టమొదటిసారిగా కార్యాచరణ సిద్ధంగా ఉంచడం అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక పెద్ద సంచలనంగా మారింది. దీని అర్థం భారతదేశం తన సాంప్రదాయిక నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతాన్ని మార్చుకుందని కాదు, కానీ శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉన్నప్పుడు అత్యంత వేగంగా స్పందించే సంసిద్ధతను అసాధారణ స్థాయికి పెంచిందని అర్థం. వేగంగా విస్తరిస్తున్న చైనా అణు సామర్థ్యాలు, నిరంతర శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ వైఖరిని గమనిస్తున్న న్యూఢిల్లీ ఈ చర్య ద్వారా తన పొరుగు దేశాలకు అత్యంత స్పష్టమైన వ్యూహాత్మక సందేశాన్ని పంపింది. బలహీనమైన దేశం కేవలం శాంతిని కోరుకుంటుంది, కానీ బలమైన దేశం మాత్రమే ఆ శాంతిని పటిష్టంగా రక్షించగలదనే సనాతన సత్యాన్ని ఈ రక్షణ పరిణామం హేతుబద్ధంగా చాటి చెబుతోంది. భారతదేశం తన 2 సరిహద్దుల నుంచి ఎదురవుతున్న ఏకకాలిక ముప్పును తిప్పికొట్టడానికి క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ స్థాయి నుంచి అడ్వాన్స్డ్ డిటరెన్స్ స్థాయికి పరిణామం చెందిందని స్పష్టమవుతోంది. గతంలో భారతదేశం తన అణు వార్ హెడ్లను, వాటిని మోసుకెళ్లే క్షిపణి వ్యవస్థలను వేరువేరుగా అత్యంత సురక్షిత ప్రాంతాల్లో భద్రపరిచేది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో వాటిని అనుసంధానించడానికి కొంత సమయం పట్టేది. అయితే చైనా ప్రస్తుతం తన సైలోస్ ఆధునిక సబ్మెరైన్ల ద్వారా అణ్వాయుధ సంసిద్ధతను రికార్డు స్థాయిలో పెంచుతున్న తరుణంలో భారత్ తన వ్యూహాన్ని సవరించుకోవాల్సి వచ్చింది. ఈ 12 అణు వార్ హెడ్లను శాంతి సమయంలోనే క్షిపణులతోటి అనుసంధానించి ఉంచడం ద్వారా శత్రుదేశం దాడికి పాల్పడితే క్షణాల్లోనే ప్రతిస్పందించగల సామర్థ్యం తమకు ఉందనే సంకేతాన్ని భారత్ ఇచ్చింది. ముఖ్యంగా అగ్నిఫై క్షిపణులు అమర్చిన ఎంఐఆర్వి సాంకేతికత ద్వారా ఒకే క్షిపణి నుంచి బహుళ అణ్వాయుధాలను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించే సామర్థ్యం భారత్కు లభించింది. చైనా క్షిపణి రక్షణ వ్యవస్థను ఛేదించే సామర్థ్యం కలిగిన ఈ వ్యూహాత్మక చొరవ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో, హిందూ మహాసముద్రంలో భారతదేశ వ్యూహాత్మక ప్రాధాన్యతను మరింత బలోపేతం చేస్తోంది. ఈ రక్షణ పరిణామాన్ని గత చరిత్రను పరిశీలిస్తే శాంతిని కాపాడుకోవడానికి సైనిక సన్నద్ధత అత్యంత కీలకమైన విషయం స్పష్టమవుతోంది. 1962 చైనా యుద్ధంలో భారతదేశం ఎదుర్కొన్న పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి సైనిక ఆధునీకరణలో వెనుకబాటు. అయితే 1998 పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత భారత్ తన రక్షణ సామర్థ్యాలను క్రమంగా బలోపేతం చేస్తూ వచ్చింది. చైనా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉపయోగించుకుంటూ భారత్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ భారత్ ఈ సవాల్ను అధిగమిస్తూ ఐఎన్ఎస్ హరిహంత్ వంటి అణు సబ్మెరైన్ల ద్వారా న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యాన్ని సాధించింది. శాంతి సమయంలోనే అణ్వాయుధాల కార్యాచరణ సిద్ధత శత్రు దేశాల అనాలోచిత చర్యలను నిరోధించే ఒక సైకలాజికల్ డిటరెన్స్గా పనిచేస్తోంది. పాకిస్తాన్ తరచూ చేసే అణు బెదిరింపులను నిరోధించడానికి, అలాగే లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా ప్రదర్శించే దూకుడు వైఖరికి సమర్థవంతమైన ప్రతిస్పందనగా ఈ సిద్ధతను పరిగణిస్తున్నారు. ఒక శక్తివంతమైన దేశంగా భారత్ ప్రదర్శిస్తున్న ఈ ముందస్తు వ్యూహాత్మక హెచ్చరిక భవిష్యత్తులో ఆసియా ఖండంలో పెద్ద ఘర్షణలను నివారించడంలో కూడా పాత్ర పోషించవచ్చు. భౌగోళిక రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ చర్య భారతదేశ దౌత్యపరమైన స్థాయిని మరింత బలోపేతం చేస్తోంది. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రశక్తుల సరసన భారత్ కూడా అధునాతన అణు నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉండడం వల్ల అంతర్జాతీయ వేదికలపై దాని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా చైనాను సమతుల్యం చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషించగలదనే అభిప్రాయం కూడా బలపడుతోంది. 2014లో అభివృద్ధి చెందుతున్న శక్తిగా ఉన్న భారత్ 2026 నాటికి స్వదేశీ రక్షణ సాంకేతికత, వ్యూహాత్మక నిర్ణయాలు, సైనిక ఆధునీకరణ ద్వారా ప్రపంచ భద్రతా సమీకరణాల్లో కీలక స్థానాన్ని సంపాదించింది. భారతదేశం తీసుకున్న ఈ రక్షణ నిర్ణయం అంతర్జాతీయ దౌత్య రంగంలో న్యూఢిల్లీ యొక్క వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని మరింత బలోపేతం చేసింది. గతంలో పాశ్చాత్య దేశాలు దక్షిణాసియాని కేవలం ఒక అశాంతి ప్రాంతంగా చూస్తూ భారత్, పాక్ అణు సామర్థ్యాలను ఒకే కోణంలో విశ్లేషించేవి. కానీ ప్రస్తుతం చైనా విస్తరణవాద ధోరణిని హిమాలయ సరిహద్దుల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన ప్రజాస్వామ్య శక్తిగా భారతదేశాన్ని ప్రపంచం గమనిస్తోంది. ఈ 12 అణు వార్ హెడ్ల కార్యాచరణ సిద్ధత కేవలం పాకిస్తాన్కే కాదు, ప్రాంతీయ వ్యూహాత్మక సమీకరణాలకు కూడా ఒక స్పష్టమైన సాంకేతికంగా భావించబడుతోంది. భారతదేశం తన సాంప్రదాయిక రక్షణ విధానాన్ని కొనసాగిస్తూనే ఆధునిక సవాళ్లను అనుగుణంగా ప్రీ ఎంప్టివ్ రెడీనెస్ దిశగా అడుగులు వేస్తుందని ఈ పరిణామం సూచిస్తోంది. అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ చర్చలో భారత్కు ఇది మరింత బలమైన స్థానం కల్పించవచ్చు.
ప్రపంచంలోని అత్యధిక జనాభా, అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ, వేగంగా అభివృద్ధి చెందుతున్న సైనిక సామర్థ్యాలతో భారతదేశం అంతర్జాతీయ భద్రతా వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారత్ కేవలం ప్రాంతీయ శక్తిగా కాకుండా బాధ్యతాయుతమైన నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా తన పాత్రను విస్తరిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడడంలో ఈ వ్యూహాత్మక ఆధిక్యత కీలకంగా మారుతోంది. 2014లో గుర్తింపు కోరుకున్న భారత్ 2026 నాటికి ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాల్లో ప్రభావం చూపగల స్థితిగా ఎదిగిందనే అభిప్రాయానికి ఈ పరిణామం బలాన్ని చేకూరుస్తోంది. అదేవిధంగా భారతదేశం చేపడుతున్న రక్షణ ఆధునీకరణ కేవలం అణ్వాయుధ సంసిద్ధతకే పరిమితం కావడం లేదు. స్వదేశీ రక్షణ తయారీ, అధునాతన క్షిపణి వ్యవస్థలు, సైబర్ యుద్ధ సామర్థ్యాలు, అంతరిక్ష రక్షణ సాంకేతికత, కృత్రిమ మేధస్సు ఆధారిత యుద్ధ వ్యవస్థల అభివృద్ధి వంటి రంగాల్లో కూడా గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. బ్రహ్మోస్, అగ్నిఫై, ప్రళయ్, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలు భారతదేశ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో స్వదేశీ యుద్ధ విమానాలు, డ్రోన్లు, నౌకాదళ యుద్ధ నౌకల తయారీ ద్వారా విదేశీ ఆయుధాలపై ఆధారపడే పరిస్థితిని తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా రక్షణ రంగంలో స్వదేశీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో భారతదేశం కేవలం ఆయుధాలను కొనుగోలు చేసే దేశంగా కాకుండా ప్రపంచానికి రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసే దిశగా కూడా ఎదుగుతోంది. ఇటీవల సంవత్సరాల్లో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరగడం ఈ మార్పుకు నిదర్శనం. వ్యూహాత్మకంగా చూస్తే ఆర్థిక శక్తి, సాంకేతికత సామర్థ్యం, సైనిక బలం అనే 3 అంశాలు కలిసినప్పుడే ఒక దేశం నిజమైన మహాశక్తిగా అవతరిస్తోంది. ప్రస్తుతం భారత్ ఈ 3 రంగాల్లోనూ సమాంతరంగా పురోగమిస్తుండడం రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ శక్తి సమీకరణాల్లో మరింత కీలక పాత్ర పోషించే అవకాశాలను స్పష్టంగా సూచిస్తోంది. అణు నిరోధక శక్తి నుంచి స్వదేశీ రక్షణ తయారీ వరకు, క్షిపణి వ్యవస్థ నుంచి వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి వరకు భారత్ తన భద్రతా సామర్థ్యాలను కొత్త స్థాయికి తీసుకెళ్తోంది. అయితే శక్తి అంటే యుద్ధం కాదు, శాంతిని కాపాడగల సామర్థ్యం. అదే సందేశాన్ని ప్రపంచానికి ఇస్తూ ఆసియా భద్రతా సమీకరణాల్లో కీలక పాత్ర పోషించే దిశగా భారత్ ముందుకు సాగుతోంది. రాబోయే సంవత్సరాల్లో ఈ వ్యూహాత్మక మార్పు ప్రపంచ రాజకీయాలపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.